హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఐసీహెచ్ఆర్ మళ్ళీ వార్తలు నిలిచింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్. క్రితం క్లాస్లో మనం చూసాము, ఒక కమిటీ సిఫార్సులు చేసింది మోపిల్లా నాయకులకు సంబంధించి డిక్షనరీ ఆఫ్ మార్టిర్స్ నుండి వారి పేర్లు తొలగించమని. ఈరోజు కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు వార్తలు నిలిచారు, అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు సైబర్ క్రైమ్లను దృష్టిలో ఉంచుకొని హోంశాఖ ఇటీవల కొన్ని కీలకమైన అంశాలతో ముందుకొచ్చింది. సో అదేంటి, మరియు పోలీస్ సంబంధిత సేవలను అరచేతిలో తీసుకొచ్చే ఉద్దేశంతో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, అదేంటో చూద్దాము. మరియు ఈ ఫిష్ అంటే ఏంటి, మరియు దీంతో పాటు ఈరోజు గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ వార్తలు నిలిచింది. మరియు స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అంటే ఏంటి, అందులో రాష్ట్రాలకు సంబంధించి స్థానాలు ఏంటి. మరియు దీంతో పాటు విశ్వనాథ సత్యనారాయణ గారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, తెలుగువాడు. 125వ జన్మదినోత్సవాలు ఇటీవల జరిగాయి తనకు సంబంధించి. మరియు పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రిలీజన్ అనే పేరుతో ఒక సదస్సు జరిగి 127 సంవత్సరాలు అవుతుంది. దాని యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. మరియు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు సంబంధించి ఇటీవల ఆర్టికల్ 19(1)A పైన బాంబే హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది, అదేంటో చూద్దాము. వీటన్నింటితో పాటు కొన్ని అంశాలన్నింటినీ కూడా ఈరోజు మిస్లేనియస్ అంశాలన్నింటి కూడా ఒక్కొక్కటి ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు ఫస్ట్ టాపిక్. సో ఇటీవల 125వ జన్మదినోత్సవాలు జరిగాయి. ఏ వ్యక్తి విషయంలో అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, తెలుగువాడు. సో 1895 సెప్టెంబర్ 10న జన్మించాడు కృష్ణా జిల్లాలో. సో అలా అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండేది. సో విశ్వనాథ సత్యనారాయణ గారు తెలియని తెలుగు వ్యక్తి ఎవరు కూడా ఉండరు. సో అంతటి ప్రముఖుడు. ఈరోజు తెలుగుకి సంబంధించి చాలా సాహిత్యాలు చేశాడు, తను చాలా పుస్తకాలు రాశారు. మోస్ట్ ఇంపార్టెంట్ రామాయణ కల్పవృక్షం. రామాయణ కల్పవృక్షం ఈ పుస్తకానికి గాను, ఈ రచనకి గాను తనకి జ్ఞానపీఠ్ పురస్కారం కూడా పొందాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒక రచయిత కానీ ఒక కవి కానీ తన జీవితంలో జ్ఞానపీఠ్ పురస్కారం పొందాడు అంటే ఒక అత్యంత గొప్ప వ్యక్తి అన్నట్టు. సో తెలుగుకు సంబంధించి చాలా రచనలు చేశాడు. సో కవి సామ్రాట్ అంటారు, కళా ప్రపూర్ణ అంటారు. కవి సామ్రాట్, కళా ప్రపూర్ణ, ఎన్ని బిరుదులైనా ఓకే. సో 1976 అక్టోబర్ 18న తను మరణించడం జరిగింది. సో ఇటీవల ఎందుకు వార్తలు నిలిచారంటే తన యొక్క బర్త్డే సెలబ్రేషన్ సెప్టెంబర్ 10న చాలా ప్రాంతాల్లో కూడా విశ్వనాథ సత్యనారాయణ గారిని స్మరించుకుంటూ తన యొక్క జన్మదినోత్సవాలు జరిగాయి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే తెలుగు ప్రాంతాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, తనకు సంబంధించిన బిట్స్ ఏవైనా రావచ్చు. సో ఇటీవల 125th బర్త్డే సెలబ్రేషన్ జరిగిన కీలకమైన తెలుగు రచయిత కానీ తెలుగు సాహిత్యకారుడు కానీ ఎవరు అంటే మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు అని మనం తరచూ చూస్తున్నాం. ప్రతిరోజు కూడా చరిత్రలో కీలకమైన వ్యక్తులకు సంబంధించి వారి జన్మదినోత్సవాన్ని కానివ్వండి, ఏ రకమైన విషయాలను కూడా మనం చరిత్రలో వార్తల్లో నిలిచిన వ్యక్తులను కూడా మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఖచ్చితంగా తన గురించి చాలా పెద్దగా మనకు తెలుగు లిటరేచర్ కానివ్వండి చాలా వరకు కూడా తన గురించి అంశాలు ఉంటాయి, అవన్నీ కూడా చూడండి. ఒక రిమైండ్ చేస్తున్నాను, ఇటీవల 125 సంవత్సరాలు జన్మదినోత్సవాలు ఏ ప్రముఖుడు, ఏ తెలుగు రచయిత విషయంలో జరిగాయంటే విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ్ అవార్డు పురస్కారం దక్కింది తనకి. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఇంకొక చిన్న పాయింట్, అదేంటంటే ఇటీవల 127 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక అంతర్జాతీయ సదస్సు 127th యానివర్సరీ. దేని విషయంలో అంటే సెప్టెంబర్ 11 నుండి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 11న ప్రారంభమైంది ప్రపంచ సదస్సు. ఏంటంటే పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్. పార్లమెంట్ అంటే ప్రపంచంలోని మతాలన్నిటికీ సంబంధించి ఒక ప్రపంచ సదస్సు జరిగింది, మతాల సభ. సో దానికి సంబంధించి చికాగో మీటింగ్ అంటారు. 1893 చికాగో. 1893 చికాగో అనగానే ప్రతి వ్యక్తికి గుర్తు రావాల్సింది స్వామి వివేకానంద గారు. సో అలా ఈ మతాలకు సంబంధించి ఒక సదస్సు జరిగింది. ప్రపంచ దేశాల్లోని ప్రముఖ మతాలను సూచిస్తూ ప్రతి ఒక్క ప్రతినిధి కూడా ఆ సదస్సులో అటెండ్ అయ్యారు. అందులో అన్ని మతాలకు సంబంధించి సర్వమత సభ అంటారు. అలా అన్ని మతాలకు సంబంధించి ఏ మతం వారికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు చెప్పారు. సో వివేకానంద గారి లెక్చర్ అనేది, తన యొక్క ప్రసంగం అనేది
చరిత్రలో నిలిచిపోతుంది. అలా 1893 సెప్టెంబర్ 11కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. సో అలా స్వామి వివేకానంద గారికి సంబంధించి 1893 చికాగోలో జరిగిన సర్వమత సభ కూడా దీనికి ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే చరిత్రలో దీని గురించి మీకు ప్రతిసారి వస్తుంది, ఈ ఇయర్ బిట్ అని అడుగుతారు. సో దీనికి సంబంధించి ఏమేమి జరిగింది, ఏ దేశంలో ఎవరు వచ్చారు, అదొకసారి ఇన్ఫర్మేషన్ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఆర్టికల్ 19 పైన బాంబే హైకోర్టు కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించింది. బాంబే హైకోర్టు అదేంటంటే ఇటీవల సునయనా హోలే కేసు. సునయనా హోలే అనే ఒక వ్యక్తి తన యొక్క కేసు విషయంలో ఆర్టికల్ 19(1)(a) ఈరోజు భారతదేశంలో రాజ్యాంగ రీత్యా ప్రాథమిక హక్కు, ప్రతి వ్యక్తికి కూడా కల్పించబడ్డ హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. సో భావ ప్రకటన అనేది ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు కల్పించబడింది. అందుకే ఈరోజు చూడండి, ఇటీవల కాలంలో మనకి ప్రశాంత్ భూషణ్ గారి కేసు కూడా మోస్ట్ ఇంపార్టెంట్, కోర్టు ధిక్కరణ అన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో తన యొక్క భావ ప్రకటన తను ఉపయోగించుకున్నాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో భావ ప్రకటనకు సంబంధించి ఏ అంశం వార్తలు నిలిచినా చూడండి. ఇటీవల ఆర్టికల్ 19(1)(a), అసలు ఆర్టికల్ 19(1)(a) ఏం చెప్తుంది? ఏ వ్యక్తి అయినా తన యొక్క నచ్చిన భావాలను వ్యక్తపరచుకోవచ్చు, ఏ విధంగా సరే, ఎలాంటి మాధ్యమాలా సరే, ప్రసార మాధ్యమాలా, లేకపోతే పేపర్సా, లేకపోతే ఫ్లెక్సీలా, లేకపోతే క్లాసా, ఏదైనా సరే తనకు నచ్చిన భావాలను ఎలాగైనా కూడా వ్యక్తపరచుకోవచ్చు. వాటిపైన ఆంక్షలు అనేవి ఉండకూడదు. సో అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, మీకు ఇటీవల కాలం చెప్పాను సెక్షన్ 66(a) గురించి, శ్రేయా సింఘాల్ కేసు అప్పుడు కూడా దీనికి సంబంధించి ఒక అంశం చెప్పాను. ఐటీ యాక్ట్ సెక్షన్ 66(a) గురించి ప్రశాంత్ భూషణ్ కేసు చెప్పినప్పుడు చెప్పాను. సో అలా ఒక వ్యక్తికి కల్పించబడిన వాక్కు స్వాతంత్రం హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనేది నిరపక్షమైనవి కావు. సో అది సంపూర్ణమైనది కాదు అని చెప్పేసి బాంబే హైకోర్టు ఇటీవల కీలక ప్రసంగం చేసింది. అవి ఎదురు లేనివి అని ఎవరు కూడా భావించకూడదన్నారు. అంటే ఆర్టికల్ 19(1)(a) అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కల్పించబడిన ప్రాథమిక హక్కు, ఎవరైనా దాన్ని విచ్చలవిడిగా వాడుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగం చెప్పట్లేదు. వాటిపైన కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. సో అవి నిరపేక్షమైనవి కాదు, అవి వాటికి అవరోధాలు ఏవీ లేవని భావించకూడదు, అవి అందరూ కూడా ఇష్టమైనట్టు వాడుకోవచ్చు అని భావన కలగకూడదు అని చెప్పేసి బాంబే హైకోర్టు ఒక కీలకమైన ప్రసంగం చెప్పింది. అది సునయనా హోలే కేసు. ఎందుకంటే సునయనా హోలే గారు ఎవరంటే బాంబే మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు మరియు తన యొక్క కుమారుడు ఆదిత్య ఠాక్రే పైన కొన్ని అసభ్యకరమైన పోస్టులు చేసింది ప్రసార మాధ్యమాల ద్వారా. సో వాటి ద్వారా అదంతా కూడా జూలైలో జరిగింది, జూలై మాసం లాస్ట్ వీక్లో జరిగింది. సో మనకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు తన యొక్క కుమారుడు ఆదిత్య ఠాక్రే పైన అసభ్యకర ప్రసంగాలు చేశారు అని చెప్పేసి తనను ప్రభుత్వం అరెస్ట్ చేసింది, పోలీస్ శాఖ వారు అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేసిన తర్వాత తను న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎందుకంటే మనకు ప్రాథమిక హక్కుల పైన ఆంక్షలు కానీ ఏదైనా అవరోధాలు ఏర్పడినప్పుడు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు ఆర్టికల్ 32, లేదా హైకోర్టుకు వెళ్ళొచ్చు ఆర్టికల్ 226. మోస్ట్ ఇంపార్టెంట్ రిట్స్, రాజ్యాంగ పరిహారం కోరుకోవచ్చు. ప్రాథమిక హక్కుల యొక్క ప్రతిష్టత అదే. సో ఆ రకంగా ఈ రోజున ఈ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ప్రకారం నేను వాడుకున్న భావాలని, నేను వ్యక్తం చేసిన భావాలని ఏ రకంగా ప్రభుత్వం అడ్డుకుంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళింది ఆర్టికల్ 226 ఆధారంగా. అలా బాంబే హైకోర్టు ఏం చెప్పింది అంటే, కరెక్టే, మీరు వాడుకున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, కానీ దీని ద్వారా కొంతమంది ప్రముఖుల యొక్క పరువు కూడా ఉంటుంది. అలా వారికి పరువు నష్టం కలిగేలా చేయకూడదు. మీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ముందుగా ప్రభుత్వానికి సహకరించండి. సో ప్రభుత్వం చేసే ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో పోలీస్ ద్వారా, వారికి సంబంధించి ఎంక్వైరీలో మీరు సహకరించండి. ఆ తర్వాత మీ ప్రాథమిక హక్కులపైన కరెక్ట్గా నిజంగానే ప్రభుత్వం ఏదైనా ఆంక్షలు వేస్తున్నట్లు భావిస్తే మాత్రం ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. కానీ ఏ వ్యక్తికైనా కల్పించబడిన ప్రాథమిక హక్కులు ఈరోజు అవరోధాలు లేవు, ఎట్లయినా వాడుకోవచ్చు, ఏ వ్యక్తిపైన ప్రయోగించవచ్చు అనే భావనని ప్రజలు పక్కన పెట్టాలి. ఎందుకంటే అవి నిరపేక్షమైనవి కాదు, సంపూర్ణంగా మీకోసం ఏవైనా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఉండదని చెప్పేసి ఒక తీర్మానం చెప్పింది. అందులో తన తరపున సునయనా హోలే తరపున తన యొక్క న్యాయవాది ఎవరు వాదించారంటే చంద్రచూడ్ గారు వాదించారు. సో బాంబే హైకోర్టు ఆర్టికల్ 19(1)(a) విషయంలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించింది. అని గుర్తుంచుకోండి, అంత పెద్ద కేసు ఏం కాదు. ఎందుకంటే మనకి ఆర్టికల్ 19(1)(a)కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ శ్రేయా సింఘాల్ కేసు గుర్తుంచుకోండి. మీకు అకార్డింగ్ టు ఐటీ యాక్ట్ సెక్షన్ 66(a) అదొకటి ఇంపార్టెంట్. దాని ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి భంగం కలుగుతుందని సెక్షన్ 66(a)నే తొలగించింది సుప్రీంకోర్టు. సో అది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము పోర్టులకు సంబంధించి ఒక కీలకమైన అంశం ఈరోజు వార్తల్లో నిలిచింది. అదేంటంటే ఇటీవల వార్తల్లో నిలిచిన సరోడ్ అనే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్
మన్సుఖ్ మాండవీయ గారు. మన్సుఖ్ మాండవీయ. సో ప్రస్తుతం కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి ఎవరు, షిప్పింగ్ శాఖ మంత్రి ఎవరు అంటే మన్సుఖ్ మాండవీయ గారు. సో ఇటీవల ఒక అంశాన్ని ప్రారంభించారు, అదేంటంటే ఒక వ్యవస్థని ప్రారంభించారు. అదేంటంటే పోర్టు వ్యవస్థకు సంబంధించి వివాదాలను పరిష్కరించే ఉద్దేశంతో, అదే సరోడ్ పోర్ట్స్ అనే కాన్సెప్ట్తో. సో దాని యొక్క యాక్రోనిం గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన సరోడ్ అనేది దేనికి సంబంధించింది అంటే మనకి పోర్టులకి సంబంధించింది, ఓడరేవులకు సంబంధించింది. దాని యొక్క యాక్రోనిం సొసైటీ ఫర్ అఫోర్డబుల్ రీడ్రెసల్ ఆఫ్ డిస్ప్యూట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్, ఎందుకంటే డిస్ప్యూట్స్ వివాదాలకు సంబంధించి ఏ రకంగా పరిష్కరించే ఒక వ్యవస్థ అని చెప్పేసి సింపుల్ ఒక న్యాయస్థానం లాంటిది, ఒక ట్రిబ్యునల్ లాంటిది, పోర్టులకు సంబంధించి సులభతరంగా వివాదాల పరిష్కారం చేయడం కోసం. సో అలా ఆబ్జెక్ట్స్ కూడా ఏంటంటే మనకు సింపుల్గా ఒక సున్నితమైన అంశాల ద్వారా ఈరోజు పోర్టుల విషయంలో జరిగే వివాదాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో సరోడ్ అనే పోర్ట్స్ తీసుకురావడం జరిగింది. సరోడ్ వ్యవస్థ ఇది న్యాయస్థానానికి సంబంధించిన ఒక వ్యవస్థ. ఇది ఒకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, అండ్ ఇది ఏ చట్టం ద్వారా రిజిస్టర్ అయిందంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ద్వారా ఈ సరోడ్ పోర్ట్స్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. బట్ బేసిక్గా అడిగేది ఏంటంటే సరోడ్ అనేది దేనికి సంబంధించింది, ఏ వివాదాలను పరిష్కరించడానికి అనేది అడుగుతారో. ప్రస్తుతం షిప్పింగ్ శాఖ మంత్రి ఎవరంటే మన్సుఖ్ మాండవీయ గారు. సో ఇది ఒకటి కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు రెమ్డెసివిర్ వార్తల్లో నిలిచింది. రెమ్డెసివిర్ డ్రగ్ మనకు తెలుసు, అమెరికాకి సంబంధించి గిలీడ్ సంస్థ, గిలీడ్ ఫార్మస్యూటికల్స్ వారు తయారు చేస్తారు రెమ్డెసివిర్. భారతదేశానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎలాగైతే ఉంటుందో మనం ఒక దేశానికి ఎగుమతి చేసేస్తాయి. ఒకనొక సిచ్యువేషన్ మనం చూసాము, హైడ్రాక్సీ క్లోరోక్విన్ సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని అభ్యర్థించాయి. ఒకనొక దేశంలో అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి వార్నింగ్ కూడా ఇచ్చాడు, మీరు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపైన ఆంక్షలను తొలగించండి, మాకు పంపించండి అని చెప్పేసి. మనకు కరోనా లాక్డౌన్ కాలంలో ప్రస్తుతం జరిగింది ఫస్ట్లో. సో అలా హైడ్రాక్సీ క్లోరోక్విన్ భారతదేశానికి ఎలాగనో రెమ్డెసివిర్ అనేది అమెరికాకు సంబంధించింది గిలీడ్ ఫార్మా తయారు చేస్తుంది. ఇటీవల డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, మనం రెడ్డీస్ ల్యాబ్కి సంబంధించి ఇటీవల రెడ్ బుల్కి రెడ్డీస్ ల్యాబ్కి మధ్యలో ఒక వివాదం చూసాము. సో అలా పేటెంట్ టైటిల్ సంబంధించి ట్రేడ్ మార్క్ వివాదం చూసాము. సో అదే రెడ్డీస్ ల్యాబ్ ఈ రోజున రెమ్డెసివిర్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్. యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ప్లాసిబో అంటే మీకు క్రితం క్లాస్లో చెప్పాను. యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే మన శరీరంలో ఏదైనా వ్యాధి కలిగినప్పుడు ఆ వ్యాధి పైన ప్రభావాన్ని చూపించేది ఏదైతే ఉంటుందో అదే ఆ ప్రభావం చూపించే డ్రగ్గే యాక్టివ్ ఫార్మస్యూటికల్ డ్రగ్. ఎగ్జాంపుల్, జ్వరం వచ్చింది అనుకోండి, మనకు యాంటీపైరెటిక్ డ్రగ్ ఇవ్వాలి. పైరో అంటే టెంపరేచర్ పెరగడం, యాంటీపైరెటిక్ అంటే టెంపరేచర్ తగ్గించడం. అలాంటి యాంటీపైరెటిక్ క్యారెక్టర్స్ ఉన్న డ్రగ్ని మన శరీరంలో పంపించాలి. అదేంటి, ఓరలా, ఇంజెక్షనా, ఇంట్రావినసా, క్యూటెనసా, సబ్క్యూటెనసా, రకరకాల మోడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. సో అలా నోటి ద్వారా వేసుకున్నాం అనుకోండి సిరప్ కానీ, లేదంటే మనకి టాబ్లెట్ కానీ ఓరల్ అంటాము, లేదా ఇంజెక్షన్ ద్వారా వేస్తే ఐవి, ఇంట్రావినస్ అంటారు, ఇంట్రాక్యూటెనస్ అంటారు. రకరకాల మార్గాలు ఉంటాయి ఏ రకంగా మన శరీరంలోకి డ్రగ్ని ప్రవేశపెట్టాలి. అలా పారాసిటమాల్ అనేది మనకు జ్వరానికి సంబంధించిన మెడిసిన్. అలాంటి పారాసిటమాల్ ప్రతి మెడిసిన్లో ఉంటుంది. ఈ రోజున ప్రతి టాబ్లెట్లో ఉంటుంది. అందులో ప్రతి టాబ్లెట్లో ఉన్నా కూడా ఒక్కొక్క సంస్థ ఈ పారాసిటమాల్ని వాడుకొని ఒక్కొక్క బ్రాండ్ నేమ్తో రిలీజ్ చేస్తుంది. అన్నిట్లో మాత్రం పారాసిటమాల్ ఉంటుంది. కాల్పాల్ అంటారు కొంతమంది డోలో 650 అంటారు. అలా ఏ టాబ్లెట్ అయినా కూడా ఒక్కొక్క బ్రాండ్ నేమ్తో మార్కెట్ రిలీజ్ అవుతుంది. కానీ ఏ మందులో కూడా పారాసిటమాల్ అనే డ్రగ్ ఉంటుంది. అలాంటిది ఈరోజు రెమ్డెసివిర్ సంబంధించి మనం ఇటీవల కాలంలో చూసాం. సిప్లా కంపెనీ చేస్తుంది, హెటిరో కంపెనీ చేస్తుంది ప్రయోగాలు. కరోనా సంబంధించి కరోనా మొదటి లక్షణాలు ఎర్లీ స్టేజెస్లో రెమ్డెసివిర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎర్లీ స్టేజ్ అంటే అప్పుడే దగ్గు కానీ తుమ్ములు కానీ వచ్చడం, ఎర్లీ క్యారెక్టర్స్ బయటకు వచ్చినప్పుడు, ఎర్లీ సిమ్టమ్స్ బయటకు వచ్చినప్పుడు రెమ్డెసివిర్ ప్రభావం బాగుంటుంది, ఆటోమేటిక్గా కరోనా నయం చేస్తుంది. డెక్సామిథజోన్ ఉంది ఇంకోటి ఎగ్జాంపుల్. డెక్సామిథజోన్ చివరి స్టేజ్లో ఒక పర్సన్ కరోనా లంగ్స్ పైన ప్రభావం చూపించినప్పుడు, కృత్రిమ శ్వాస వెంటిలేటర్ వ్యవస్థ పైన ఉన్నప్పుడు డెక్సామిథజోన్ అద్భుతంగా పనిచేస్తుంది. అలా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉంది, ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అంటే ముందు జాగ్రత్త వేసుకునేది. అలా రకరకాల ఫావిపిరావిర్, ఇటోలిజుమాబ్, మనం రకరకాల డ్రగ్స్ గురించి చర్చించుకుంటున్నాం. సో అలా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఐవిని ఈరోజు తయారు చేస్తున్నాము అనే పేరుతో ముందుకొచ్చారు. దాని పేరు ఏంటంటే రెడిక్స్ అనే పేరుతో ఈరోజు రెమ్డెసివిర్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆధారంగా ఏ సంస్థ వారు, ఏ ఫార్మా కంపెనీ వారు తయారు చేస్తున్నారంటే ఒక ఇంజెక్షన్, ఇది 100 ml వయల్ అంటే ఏంటి, మనం ఇంజెక్షన్ ఇచ్చుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది, దాన్ని పగలగొట్టి మనకి సిరంజిలో ఎక్కిస్తారు. సో అలా 100 ml వయల్ ద్వారా తయారు చేస్తున్నాము. రెడిక్స్ అనే బ్రాండ్ నేమ్తో రెమ్డెసివిర్ మందుని తయారు చేస్తున్నాము, ఐవి ఇంజెక్షన్ తయారు చేస్తున్నాం అన్నారు. సో అలా ఒక్కొక్క కంపెనీ, సిప్రమి అనే సంస్థ సిప్లా,
సో అలా ఒక్కొక్క కోవిఫర్ అని చెప్పేసి అలా రకరకాల బ్రాండ్ నేమ్స్తో ఈరోజు కరోనా డ్రగ్స్ అనేవి వార్తల్లో ఉన్నాయి. సో ఈరోజు రెమ్డెసివిర్ ఆధారంగా రెడిక్స్ అనేది ఎవరికి సంబంధించిందంటే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ సంబంధించింది. సో వైరస్ గురించి ఇక్కడ చర్చించాం కాబట్టి ఇంకొకటి, ఇటీవల జర్మనీ దేశం 2 మహమ్మారులతో పోటీ దిగింది. అంటే ఏంటంటే పోరాడుతుంది. ప్రస్తుతం ప్రపంచమంతా పోరాడుతున్న మహమ్మారి కరోనా. ఎట్ ది సేమ్ టైం జర్మనీ కరోనాతో పోరాడుతోంది, చాలా కేసెస్ బయటపడుతున్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్తో కూడా, ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. దానికి కలుగజేసే వైరస్ పైన కూడా ఈరోజు జర్మనీ చాలా కేసెస్ బయటపడుతున్నాయి. ఇటీవల ఒక పంది, చనిపోయిన పంది నుండి, మృతదేహం నుండి, అందులో నుండి చాలా వరకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూకి కారణమైన వైరస్లు బయటికి రావడము జర్మనీ దేశాన్ని ఒక్కసారి అతలాకుతలం చేసింది. ఎందుకంటే ఒకసారి ఇది కనుక కంటామినేట్ డిసీజ్ అయింది అంటే, ఒక్కసారి స్ప్రెడింగ్ స్టార్ట్ అయింది, అవుట్ బ్రేక్ స్టార్ట్ అయిందంటే చాలా డేంజర్గా ఉంటుంది. ఆల్రెడీ కరోనాతో కొట్టుమిట్టాడుతున్న దేశంలో మళ్ళీ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ, ముఖ్యంగా పందులకు సంబంధించింది, ఇది పందుల నుండి వ్యాపిస్తుందని చెప్పేసి ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. సో ఈ రోజున ఇంకొక అంశం కూడా ఉంది, పిగ్గరికి సంబంధించి. మేఘాలయ ప్రభుత్వము సో దేశంలోనే అతిపెద్ద పిగ్గరీ ప్రాజెక్ట్ తీసుకొస్తుంది, అది కూడా మనం ఈ రోజు చూద్దాము. సో నెక్స్ట్ టాపిక్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైబర్ క్రైమ్స్కి సంబంధించిన అంశం. సైబర్ దాడులకి సంబంధించిన అంశం. తరచూ మనం వింటున్నాం సైబర్ నేరాలు పెరుగుతున్నాయి, సైబర్ దాడులు పెరుగుతున్నాయని. ఎందుకు? ఇటీవల కాలం చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ విధానంలోకి మనం వెళ్ళిపోయాము. ఎందుకంటే లాక్డౌన్ కాలంలో కానివ్వండి, కోవిడ్-19 పరిస్థితి దృష్ట్యా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. చాలా మందికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఈరోజు జరుగుతుంది. సో అలా ఆన్లైన్ విధానం ద్వారా ఈరోజు కంప్యూటర్ల ద్వారా కానివ్వండి, మొబైల్ ఫోన్స్ ద్వారా కానివ్వండి, మన యొక్క కార్యకలాపాలు చేస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ దాడులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ సైబర్ నేరాలను అరికట్టించాలి, సైబర్ నేరాలను తగ్గించాలని చెప్పేసి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక పనితో ముందుకొస్తుంది, ఏదో ఒక అంశంతో ముందుకొస్తుంది. ఇటీవల కాలంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ సైబర్ నేరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో అరికట్టాలి, సైబర్ నేరాలు జరగకుండా ప్రజలను కాపాడాలి, వాటి బారిన ప్రజలు పడకుండా ఆపాలి అని చెప్పేసి ఒక అంశంతో ముందుకు వచ్చింది. ఈ రక్షాబంధన్ పేరిట మనం దాని గురించి నేర్చుకున్నాం. సో అలా సైబర్ నేరాలను అరికట్టే ఉద్దేశంతో ఈ రక్షాబంధన్ అని చెప్పేసి ఒక అంశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో ఈ రోజున సైబర్ దాడులు, దేశమంతా కూడా జరుగుతున్న సైబర్ నేరాలు కానీ సైబర్ దాడులను అరికట్టాలి అని చెప్పేసి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, అండ్ గుర్తుంచుకోండి హోంశాఖకి సంబంధించిన అంశం ఇది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇటీవల ఢిల్లీలో ఒక సంస్థను, ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరు మరియు ఆ పోర్టల్ ఏంటో ఫస్ట్ చూద్దాం. సో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనే పేరుతో ఒక పోర్టల్ని ప్రారంభించింది, ఆన్లైన్ పోర్టల్, ఒక వెబ్సైట్ అన్నట్టు. అండ్ దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ I4C అంటారు. I4C అంటే ఏంటంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనే ఒక కార్యాలయం. సో 4 Cలు ఉన్నాయి కదా. సో I అంటే ఇండియన్, 4 Cలు, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు కాబడింది? ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి చేతుల మీదుగా అంటారు. సో ఢిల్లీలో ప్రారంభమైంది. సో కోఆర్డినేషన్ అని చెప్తున్నాను. వేటి మధ్యలో కోఆర్డినేషన్? ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని పోలీస్ డిస్ట్రిక్ట్స్లు మరియు అన్ని పోలీస్ స్టేషన్లు అన్నింటినీ కూడా ఈరోజు అనుసంధానం చేస్తారు ఒక పోర్టల్ కింద. అంటే ఏంటంటే దాదాపు దేశంలో ఉన్న 700 పోలీస్ డిస్ట్రిక్ట్లను, అంటే పోలీస్ డిస్ట్రిక్ట్లు, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క పోలీస్ డిస్ట్రిక్ట్గా కన్సిడర్ చేస్తారు. అండ్ అందులో ఉన్న దాదాపు 39,000 పోలీస్ స్టేషన్లు ఈరోజు, అన్ని పోలీస్ స్టేషన్లు, దేశంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ మధ్యలో కూడా ఒక లింకేజ్ అనేది ఏర్పాటు చేస్తారు, అన్నిటి మధ్యలో ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఉండేటట్టు. సో ఈ రోజున సైబర్ దాడుల బారిన ఎవరైనా పడ్డారనుకోండి, ఎగ్జాంపుల్ నాకు సంబంధించి ఏదైనా సైబర్ దాడి జరిగింది, సో ఈ నేరానికి సంబంధించి నేను ఫిర్యాదు చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానివ్వండి, ఆ ఏరియా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కా, వేరే ఏరియా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కా, ఎక్కడ జరుగుతుందని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్కి ఒక పోలీస్ స్టేషన్ కోఆర్డినేషన్ ఉండాలి. సో ఏం చేయాలి? ఈరోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే
ఆన్లైన్లో ఒక పోర్టల్ ద్వారా, ఇందాక నేను చెప్పాను కదా, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో అందులో నేను సైబర్ నేరానికి గురయ్యాను, సో నా పైన సైబర్ దాడులు జరిగాయి అని చెప్పేసి నేను ఫిర్యాదు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించిన సమస్యని పరిష్కరిస్తారు. ఈ రకంగా ఆన్లైన్ విధానంలో సైబర్ దాడులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి గారు చెప్పారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్ల మధ్యలో, అన్ని పోలీస్ డిస్ట్రిక్ట్ల మధ్యలో ఈ రోజున ఒక అనుసంధాన ప్రక్రియ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా కోఆర్డినేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C అనే కేంద్రాన్ని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అది మొత్తం దేశమంతా కూడా సైబర్ దాడులకు సంబంధించి పర్యవేక్షణ చేస్తుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో చూడండి, సైబర్ దాడులకు సంబంధించి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున వారి అంశాలతో ముందుకు వస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో ఈ రక్షాబంధన్ రాసుకోండి. అండ్ నెక్స్ట్, ఈ సైబర్ దాడులు పోలీస్ స్టేషన్ గురించి చెప్పాను కదా, ఇక్కడ మనం రీజనల్ ఇష్యూ ఈరోజు వార్తలు నిలిచింది, దీనికి లింకప్ చేసుకుందాం. అదేంటంటే ఏపీ రిలేటెడ్ ఇష్యూ, కాకపోతే ఇది పోలీస్ వ్యవస్థకు సంబంధించిన అంశం, రక్షణకు సంబంధించిన అంశం. సో అదేంటంటే ఇటీవల ఏపీ పోలీస్ సేవ అనే పేరుతో ఒక యాప్, మొబైల్ యాప్ని తీసుకువస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ పోలీస్ సేవ. దీని ద్వారా ఏంటంటే చాలా మంది కూడా ప్రజల్లో ఈరోజు కామన్ మ్యాన్ కూడా ఒక భయం ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతారు, పోలీస్ స్టేషన్ అంటేనే భయపడతారు. అలా చాలా మంది ఏమైనా ఫిర్యాదు చేయాలంటే కూడా పోలీస్ స్టేషన్ అనే ఒక ఫోబియాతో ఈరోజు వెళ్లకుండా ఉంటున్నారు. సో అలా ప్రజలందరికీ కూడా పోలీసు సంబంధిత అంశాలు, పోలీసులకు సంబంధించిన బాధ్యతలు అన్నింటినీ కూడా ప్రజలకు మరింత దగ్గర చేసే ఉద్దేశంతో ఏపీ పోలీస్ సేవ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవ అనే ఒక యాప్ని రూపొందించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అత్యంత త్వరలో దీన్ని ఆవిష్కరించడం కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక వార్తలో వచ్చింది. సో దీని కింద ఏం చేస్తారంటే దాదాపు 87 రకాల సమస్యలు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ప్రజలకు వచ్చే ఏవైతే అంశాలు ఉంటాయో, సేవలు ఉంటాయో, వాటన్నిటిని దాదాపు ఆల్మోస్ట్ 87 అంశాలు ఏవైతే ఉంటాయో అలా పోలీస్ సేవలు అన్నిటినీ కూడా ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రజలకి చేరువ చేస్తారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 964 పోలీస్ స్టేషన్లు అన్నిటి మధ్యలో కూడా ఒక కోఆర్డినేషన్, ఒక లింకేజ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో అలా రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ అందరి మధ్యలో కూడా ఈరోజు లింకేజ్ ఏర్పాటు చేసి దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ప్రజలకు వచ్చే సేవలు ఏవైతే ఉంటాయో అలా 87 రకాల సేవలు, ఎగ్జాంపుల్ FIR నుండి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ప్రోగ్రెషన్ కానివ్వండి, మరియు ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి కానివ్వండి, ఛాలెంజ్ సంబంధించిన అంశాలు కానివ్వండి. ఈ రోజున చాలా అంశాలు ఉంటాయి పోలీస్ స్టేషన్ సంబంధించి, NOC సర్టిఫికేట్స్ ఉంటాయి కొన్ని అంశాలు. సో అలా కొన్ని విషయాలు మనకి ఇన్సూరెన్స్ సంబంధించి NOCలు రావాలి. సో అలాంటి అంశాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ సంబంధించి 87 రకాల సేవలు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినవి ప్రజలందరికీ కూడా మొబైల్ యాప్ రూపంలో ఇస్తారు. సో అలా ప్రజలకి కావాల్సిన సేవ ఏదైతే ఉంటుందో పోలీస్ డిపార్ట్మెంట్ అదంతా కూడా అరచేతి ద్వారా వారు సాధించవచ్చు. సో అలా ఏపీ పోలీస్ సేవ అనే ఒక యాప్ని కూడా రూపొందిస్తున్నట్టుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. సో అత్యంత త్వరలో పోలీస్ స్టేషన్ సంబంధించి రాష్ట్రంలో ఉన్న 964 పోలీస్ స్టేషన్ అన్నిటి మధ్యలో ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసి, ఒక లింకేజ్ ఏర్పాటు చేసి ఆన్లైన్ విధానం ద్వారా పోలీస్ సంబంధిత సమస్యలన్నీ కూడా మనకు ఈ రోజున అంశాలు ముందుకు వస్తాయి. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎలాగో ఏపీ గురించి, యాప్ గురించి చూసాం కాబట్టి ఈరోజు ఏపీకి సంబంధించి ఇంకొక యాప్ కూడా వార్తల్లో నిలిచింది. అదేంటంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక యాప్ను రూపొందిస్తోంది. ఇది కూడా రానుంది. అదేంటంటే ఇప్పటి వరకు ఈ కర్షక్ పేరుతో ఒక యాప్ ఉంది. ఈ కర్షక్ అంటే ఏంటంటే వ్యవసాయ రైతులకు సంబంధించి వారికి సంబంధించిన సేవలన్నీ కూడా వారికి అరచేతుల్లో సమాచారం ఇచ్చే విధంగా ఈ కర్షక్ అనే ఒక అంశం అద్భుతంగా రాష్ట్రంలో పనిచేస్తుంది. ఈ కర్షక్ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రైతులకు సంబంధించి వారి పంట విధానం కానివ్వండి, పంటకు సంబంధించిన ధరలు కానివ్వండి, మార్కెట్ సౌకర్యాలు కానివ్వండి, అవన్నీ కూడా ఈ కర్షక్ పేరుతో ఈరోజు అమల్లో ఉన్నాయి. సో అలాంటిదే ఇటీవల మనం చూసాం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో అలా మత్స్య రంగాన్ని ఆదుకోవాలి, బ్లూ రెవల్యూషన్ ని మరింత చేయాలని చెప్పేసి రానున్న 4 ఏళ్ల పాటు 2021 నుండి 24-25 వరకు మత్స్య రంగాన్ని మరింత ఉత్పత్తి పెంచాలి అని చెప్పేసి ఒక అంశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న దాదాపు 1.95 లక్షల హెక్టార్లో ఈరోజు రాష్ట్రంలో
చేపలు మరియు రొయ్యల పెంపకం అనేది జరుగుతుంది. అంటే మత్స్య రంగం పైన ఆధారపడే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రోజున. సో వారందరినీ కూడా ఆదుకోవాలి, వారందరికీ కూడా నాణ్యమైన సేవలు మత్స్య రంగానికి సంబంధించి ఇవ్వాలని ప్రభుత్వము ఈ ఫిష్ అనే ఒక యాప్ను కూడా తీసుకొస్తుందట. ఈ ఫిష్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫిష్ అనేది మత్స్యకారులకు సంబంధించింది. ఎలాంటి చేపలు ఏ నీటిలో వేయాలి, సో దీనికి సంబంధించి ఏం చేస్తారంటే నీటికి సంబంధించిన ప్రమాణాలను టెస్ట్ చేయడం కానివ్వండి, సో నీటికి సంబంధించిన ప్రమాణాలు టెస్ట్ చేస్తారు కొంతమంది అధికారులు వచ్చేసి. ఆ వాటర్ అనేది చేపల యొక్క పెరుగుదలకు ఉపయోగపడవని, మరియు దాంతోపాటు మత్స్య రైతులు ఎవరైతే ఉంటారో వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తారు, క్రెడిట్ కార్డ్స్. సో దీని ద్వారా 5 హెక్టార్ల లోపు ఎవరైతే విస్తీర్ణంలో చేపలు కానీ రొయ్యలు కానీ పెంచుతారో వారికి రుణాలు ఇచ్చే సౌకర్యం కానివ్వండి అత్యంత తక్కువ ధరలో, సో అలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో. సో అలా రాష్ట్రంలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ఫిష్ అనే ఒక యాప్ని కూడా తీసుకొస్తామన్నారు. సో ఇది వచ్చేసి లాంచ్ అయ్యే రోజు మనం దాని గురించి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే సమాచారం కూడా చూద్దాం. సో ఈ ఫిష్ అనే ఒక అంశం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంశం వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశం, ఇందాక మీకు నేను సైబర్ క్రైమ్ రక్షణ సంబంధించిన అంశాలు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాను. సో రక్షణకు సంబంధించిన ఇంకొక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అదేంటంటే INS విక్రమాదిత్య ఇటీవల వార్తలు నిలిచింది. ఎందుకు అంటే డిఫెన్స్ మినిస్ట్రీ లేదా రక్షణ రంగము ఈరోజు INS విక్రమాదిత్య అనే ఒక నావెల్ షిప్ ఏదైతే ఉంటుందో యుద్ధ నౌక, సో దీన్ని అరేబియన్ సీలో ప్రవేశపెట్టింది. అరేబియన్ సీ ఎందుకు అరేబియన్ సీలోకి INS విక్రమాదిత్య అని ప్రభుత్వం ప్రకటించింది, అందులో ప్రవేశపెట్టింది అంటే ఇటీవల పాకిస్తాన్ చైనా రెండు కూడా మన శత్రు దేశాలే. ఒకటి ఇటు సైడ్ నుండి మన శత్రు దేశం, ఒకటి ఇటు సైడ్ నుండి శత్రు దేశం. సో ఈ రెండు శత్రు దేశాలు మిత్రులు అయిపోయారు. మనం చూస్తున్నాం తరచూ ఈ రెండు దేశాలతోటే మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందులో మధ్యలో నేనున్నాను చెప్పేసి నేపాల్ అప్పుడప్పుడు వస్తుంది. సో చూసాం. సో అలా పాకిస్తాన్ చైనా వీరికి సంబంధించి కొన్ని నావెల్ విన్యాసాలు ఈరోజు నార్త్ అరేబియన్ సీలో జరుగుతున్నాయి. సో సీ గార్డియన్ పేరుతో, సీ గార్డియన్స్ అనే పేరుతో నావెల్ ఎక్సర్సైజ్ జరుపుతున్నాయి. ఏ రెండు దేశాలు? పాకిస్తాన్ చైనా రెండు దేశాలు కూడా. సో ఈ పరిస్థితుల్లో దీనికి సంబంధించి రక్షణ వ్యవస్థకు సంబంధించి మన భారతదేశానికి తరచూ మనం చూస్తున్నాం రక్షణ సంబంధిత అంశాలు అనేవి 3 దిక్కులకు కూడా సముద్రం ఉంది. సో సముద్ర మార్గాల నుండి శత్రు దేశాలు ప్రవేశించకుండా నావీ చూసుకుంటుంది. సో అలా నావీలో భాగంగా ఈ రోజున అరేబియన్ సీ, నార్త్ అరేబియన్ సీలో సీ గార్డియన్స్ పేరుతో రెండు శత్రు దేశాలు, మన శత్రు దేశాలు ఒక నావెల్ ఎక్సర్సైజ్, సో అలా నావికా దళ విన్యాసాలు చేస్తున్నాయి. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇండియాకి ఎంతైనా కూడా ఒక కన్ను వేసి ఉంచాలి దాని మీద, ఎందుకంటే రెండు శత్రు దేశాలు ఒకవేళ అటాక్ చేయొచ్చు ఇండియా మీద. సో ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన అబ్జర్వ్ చేసే ఉద్దేశంతో ఇక్కడ మనకు INS విక్రమాదిత్య అనే ఒక నావెల్ షిప్ ని ఉంచడం జరిగింది. సో యుద్ధ నౌక. సో ఆ రకంగా ఈ రోజున INS విక్రమాదిత్య అనేది వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా INS విక్రమాదిత్య ప్రస్తుతం మన భారతదేశంలో అత్యంత బలమైన నావికాదళ, మనకు నావికాదళానికి సంబంధించి రక్షణ వ్యవస్థలో మోస్ట్ ఇంపార్టెంట్ INS విక్రమాదిత్య, అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ ఇయర్ మనం నావికాదళానికి సంబంధించి ఇండియన్ నావల్ డే సెలబ్రేషన్స్ December 4th సెలబ్రేట్ చేసుకుంటాము. కరణ్బీర్ సింగ్ గారు ప్రస్తుతం దానికి అడ్మిరల్ గా ఉన్నారు ఇండియన్ నావీకి సంబంధించి, ఎందుకంటే త్రివిధ దళాలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా నావీ, ఎయిర్ ఫోర్స్, ఇటీవల కాలంలో ఎయిర్ ఫోర్స్ చూసాము, కొత్తగా రఫేల్ అనేది మన ఎయిర్ ఫోర్స్ లోకి ప్రవేశించింది. సో శత్రు దేశాలకు అదొకటి కూడా ఈరోజు గుబులే. అండ్ దాంతోపాటు ఆర్మీకి సంబంధించి మీకు తరచు చెప్తున్నాను, వికాస్ బెటాలియన్ అంటే ఏంటి, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అని, అస్సాం రైఫిల్స్ అని తరచు ఏదో ఒక అంశాన్ని చేస్తున్నాను. సో అలా రక్షణ రంగానికి సంబంధించి కూడా తరచు ఏది వార్తలో ఉన్నా కూడా చూడండి. సో ఇది రక్షణ రంగానికి సంబంధించిన అంశం. అండ్ ఇంకొకటి ఈ రోజున, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో పోటీ పరీక్షల్లో తరచూ చూస్తాం మనం, సూచీలకి సంబంధించిన ప్రశ్న ఒక్కటైనా ఉంటుంది. అది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సా, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్సా, ఏదో ఒక ఇండెక్స్కి సంబంధించిన బిట్ అయితే ఎగ్జామ్లో, ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి కొన్ని ట్రిక్స్, ఎక్కడైతే ఫ్రీడమ్ అనే పేరుతో ఇండెక్స్ ఉంటుందో ఆ ఫ్రీడమ్ అనే పేరుతో ఉండే ఇండెక్స్తో, ఈ వర్డ్తో ఉండే ఇండెక్స్లో ఏ దేశం అయితే టాప్ ప్లేస్లో ఉంటుందో అది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది అన్నట్టు. సో అలా టాప్ ప్లేస్లో ఉండాలి ఫ్రీడమ్ అనే పదం ఉన్న ఇండెక్స్లో. సో ఈ రోజున గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ పేరుతో ఒక ఇండెక్స్, ఒక సూచి అనేది వార్తాపత్రికలు నిలిచింది. దీనికి సంబంధించి ఎగ్జామ్లో బిట్టారు ఎలా అడుగుతాడంటే భారత్ యొక్క స్థానం ఎంత, గడిచిన సంవత్సరంలో ఎంత,
టాప్ ప్లేస్లో ఏ దేశం ఉంది, ఇది సరిపోతుంది. సో ఈ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది ఆర్థిక పరమైన స్వేచ్ఛకు సంబంధించి కొన్ని అంశాలను ప్రాతిపదిక తీసుకొని ఇచ్చే సూచి. ప్రపంచ దేశాలన్నిటికీ ఇస్తారు, ఆల్మోస్ట్ 162 కంట్రీస్కి ఇస్తారు. సో ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే కెనడాకి సంబంధించిన కెనడా ఫ్రేజర్ అనే ఒక ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేస్తుంది. ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ వారు ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తారు. ఈ సంవత్సరం 24th ఇండెక్స్ వార్తలు నిలిచింది. సో ఇందులో భారత్ యొక్క స్థానం ఎంత అంటారు. ప్రస్తుతం భారత్ యొక్క స్థానము 105వ స్థానంలో ఉంది. ఇది ఇప్పుడు 2020లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా. సో 2019లో వచ్చిన రిపోర్ట్లో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 79th ప్లేస్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈ 2 సంవత్సరాల మధ్యలో ఎన్ని స్థానాలు దిగజారింది భారత్ యొక్క పరిస్థితి, ఆల్మోస్ట్ 26 ప్లేసెస్ డౌన్ఫాల్ అయిపోయింది. అండ్ గుర్తుంచుకోండి, ఇందాక మీకు చెప్పాను, ఏ దేశం అయితే టాప్ ప్లేస్లో ర్యాంకింగ్ సంపాదిస్తుందో అది అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నట్టుగా మనం లెక్కలు తీసుకోవాలి. సో అలా మనకి గడిచిన సంవత్సరంలో 79th ప్లేస్లో ఉంది. ఏది? ఇండియా ఎకనామిక్ ఫ్రీడమ్, ఆర్థిక పరమైన స్వేచ్ఛను కల్పిస్తున్న దేశాల జాబితాలో 79th ఉంది. అంటే అప్పుడు మంచి పరిస్థితిలో ఉంది. ఈసారి ఇంకా దిగజారిపోయింది పరిస్థితి. సో అలా ఈసారి 105th ప్లేస్లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సంవత్సరం ఇండియా యొక్క వాల్యూ ఎంత అంటే 6.56 వాల్యూతో ఇండియా ఆల్మోస్ట్ 105th ప్లేస్లో ఈ సంవత్సరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, గడిచిన సంవత్సరం 79th ఉంది. అండ్ ఈ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉన్న దేశం ఏది అంటారు. హాంకాంగ్ టాప్ ప్లేస్లో ఉంది ఈ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనే సూచీలో. సో హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అన్ని అంశాలతో ఎకనామిక్ రిలేటెడ్ ఫ్రీడమ్ ఇష్యూస్లో హాంకాంగ్ దేశంలో అద్భుతమైన పనితీరు ప్రభుత్వాలు కనబరుస్తున్నాయి అన్నట్టు ఈ లెక్కన. సో అలా హాంకాంగ్ యొక్క వాల్యూ ఎంత అంటే 8.94 పాయింట్స్ అరౌండ్. సో అలా ఫస్ట్ ప్లేస్లో ఇటీవల విడుదలైన గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఎంత. ఈ సంవత్సరము గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఎన్ని స్థానాలు దిగజారింది అంటారు. అంతకుముందు ఎంత 79, ఈసారి ఎంత 105. ఇప్పుడు టాప్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటారు. సో హాంకాంగ్, దీని యొక్క వాల్యూ ఆర్ పాయింట్స్, ఇండియా యొక్క వాల్యూ ఆర్ పాయింట్స్ గుర్తుంచుకోండి. గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనే సూచిని ఎవరు రిలీజ్ చేస్తారంటే మనకు కెనడా బేస్డ్ ఒక ఇన్స్టిట్యూట్, ఫ్రేజర్ అనే ఇన్స్టిట్యూట్. అలా 162 దేశాలను వర్గీకరణ చేసేసి దాని ద్వారా టాప్ ప్లేస్లో ఎవరు, టాప్ ప్లేస్లో ఉన్న దేశం అద్భుతంగా పనిచేస్తుంది. బాటమ్ ప్లేస్లో ఉన్న దేశం అనేది చాలా పని విషయంలో కానివ్వండి, ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛ విషయంలో కానివ్వండి, చాలా వరకు కూడా అంత గొప్ప పనితీరు లేదన్నట్టు. సో అదొకటి ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ప్లేస్లో సింగపూర్, అండ్ థర్డ్ ప్లేస్లో న్యూజిలాండ్, తర్వాత యుఎస్, ఆస్ట్రేలియా, మారిషస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి సరిపోతాయి. సో అలా ఇండియా స్థానం గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఈరోజు ఇంకొక ఇండెక్స్ కూడా వార్తలో నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. ఇది ఇండియాకి సంబంధించిన రిపోర్ట్, ఇండియాకి సంబంధించిన సూచి. భారతదేశంలోని రాష్ట్రాలు ఎలాంటి పనితీరు కనబరుస్తున్నాయి, సో ఎనర్జీ, ఇంధన వనరుల విషయంలో కానివ్వండి, శక్తి వనరులకు సంబంధించి ఎలాంటి అంశాలతో ముందుగా ఉన్నాయి, ఎలాంటి అంశాలతో వారి యొక్క పనితీరు ఉందని చెప్పేసి ఇందులో టాప్ ప్లేస్లో ఉన్న ర్యాంక్లో ఉన్న స్టేట్ ఏదైతే ఉందో అద్భుతమైన పనితీరు చేస్తుంది. ఏ విషయంలో? ఎనర్జీ విషయంలో, ఇంధన వనరుల విషయంలో కానివ్వండి, విద్యుత్ విషయాల్లో కానివ్వండి. సో అలా ఈ రిపోర్ట్, ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఒక సంస్థ రిలీజ్ చేస్తుంది, తయారు చేస్తుంది. కానీ భారత ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, అంటే ఇండియా. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇండియన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రాష్ట్రాలకు సంబంధించి ఎనర్జీ ఎఫిషియన్సీ, మంచిగా పనిచేస్తున్న పనితీరుకు సంబంధించి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది, ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది. ఈ సంవత్సరం టాప్ ప్లేస్లో ఎవరున్నారు అంటారు. హర్యానా. అండ్ ఎనర్జీకి సంబంధించిన చాలా అంశాలు, ఆల్మోస్ట్ 97 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఎనర్జీ సప్లై విషయంలో కానివ్వండి, డిస్కమ్ల విషయంలో కానివ్వండి. సో అలా ఎనర్జీ విషయంలో ఎఫిషియెంట్గా ఎవరు వాడుతున్నారు, ఎలా ఇంధన వనరుల విషయంలో వారి యొక్క పనితీరు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి 97 రకాల అంశాలను ప్రామాణికంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తారు. హర్యానా టాప్ ప్లేస్లో ఉంది, సెకండ్ కర్ణాటక, కేరళ ఉంది. సో ఇందులో కూడా ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క కేటగిరీ కింద పెడతారు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు. అంటే ఏం చేస్తారంటే ఈ 97 అంశాలను తీసుకున్నాం కదా, దానిలో అద్భుతమైన పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాలు ఏవైతే ఉంటే ఒక కేటగిరీలోని 4 కేటగిరీలు తయారు చేస్తారు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఫ్రంట్ రన్నర్, సెకండ్ అచీవర్, థర్డ్ కంటెండర్,
4th ఆస్పిరెంట్. సో అలా ఎనర్జీ ఎఫిషియన్సీ విషయంలో ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క కేటగిరీలో పెడతారు. టాప్ ప్లేస్లో ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఏ రాష్ట్రం అయితే చోటు సంపాదించుకుంటుందో ఎనర్జీ విషయంలో అంత అద్భుతమైన ఎఫిషియన్సీని చూపిస్తున్నట్టు. సో ఈ సంవత్సరం ఈ టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రాల జాబితా ఏది అంటారు, ఒక్క రాష్ట్రం కూడా చోటు సంపాదించుకోలే. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన హర్యానా, కర్ణాటక, కేరళ ఎనర్జీ విషయంలో మంచి పనితీరు కనబరుస్తున్నాయి, కానీ అవి సెకండ్ కేటగిరీలో వచ్చాయి. కానీ టాప్ ప్లేస్లో స్థానం పొందేంత పనితీరు కూడా వాటికి కూడా లేదు. సో అలా ఎనర్జీకి సంబంధించిన ఒక ఇండెక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అచీవర్స్ కేటగిరీలో ఎగ్జాంపుల్ హర్యానా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఉంటాయి. అండ్ బాటమ్ ఆస్పిరెంట్ కేటగిరీ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ విషయంలో చాలా తక్కువ పనితీరు ప్రదర్శించడం కానివ్వండి, ముందు జాగ్రత్తల విషయంలో కానివ్వండి, ఇంధన వనరులకు సంబంధించి ప్రభుత్వాల యొక్క పనితీరు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి బాటమ్ ప్లేస్లో ఉండే రాష్ట్రాలు ఏంటంటే మనకి రాజస్థాన్ కానీ, జార్ఖండ్ కానివ్వండి, ఇలాంటి రాష్ట్రాలు బాటమ్ ప్లేస్లో ఉంటాయి. సో హర్యానా, కేరళ ఈ సంవత్సరం ఇచ్చిన ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో ఈ సంవత్సరంలో హర్యానా అండ్ కర్ణాటక టాప్ ప్లేస్లో ఉన్నాయి. గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ హర్యానా పేరు గుర్తుంచుకోండి. ఇది ఒకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎనర్జీ సంబంధిత ఇంకొక అంశం ఏంటంటే ఇటీవల ఒక సోలార్ ప్లాంట్కి సంబంధించి ఒప్పందం జరిగింది. అదేంటంటే రగనెస్దా సోలార్ పవర్ ప్లాంట్. రగనెస్దా ఎట్లా మనం ఎనర్జీ విషయం నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక సోలార్ పవర్ ప్లాంట్ సంబంధించి ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. రగనెస్దా సోలార్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్. సో రగనెస్దా అనగానే గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా సోలార్ రిలేటెడ్ అంశాలతో వార్తలు నిలుస్తుంది గుజరాత్. సో అలా గుజరాత్ సంబంధించి రగనెస్దా సోలార్ పవర్ ప్లాంట్ విషయంలో ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి మరియు ఎంగి అనే ఒక సంస్థకి మధ్యలో ఒప్పందం జరిగింది. ఇది గుజరాత్ సంబంధించిన ఒక సంస్థ. ఎందుకు అంటే రాష్ట్రంలో దాదాపు 200 మెగావాట్ల విద్యుత్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ జాయింట్ ప్రాజెక్ట్ కింద దాదాపు 466 కోట్ల రూపాయల రుణాన్ని ఏడీబీ శాంక్షన్ చేసింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్స్ట్రా పాయింటే మన రాష్ట్రానికి సంబంధించి కాదు, అంత పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ కూడా కాదు, కాకపోతే ఎనర్జీ రిలేటెడ్ ఇష్యూ మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. రగనెస్దా సోలార్ పవర్ ప్లాంట్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ బ్యాంకు రుణం ఇస్తోంది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దానికి సంబంధించిన సంస్థ ఏంటంటే ఎంగి అనే ఒక సంస్థ వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా ఒక మిస్లేనియస్ పాయింట్ కింద రాయండి. అండ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో టాప్ ప్లేస్ సంబంధించి కానివ్వండి, ఎవరు రిలీజ్ చేస్తారు ఇలాంటి అంశాలు చూసుకోండి. ఖచ్చితంగా ఇండెక్స్ సంబంధించి బిట్ వస్తాయి. సో అది మన నేషనల్ ఇండెక్స్ కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఇటీవల కాబట్టి దాని గురించి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఈరోజు పెట్రోలియం ట్యాంకర్స్ విషయానికి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. పెట్రోలియం ట్యాంకర్స్ మనం చూస్తూ ఉంటాం, పెట్రోల్ బంకులకు పెద్ద పెద్ద ట్యాంకర్ల ద్వారా పెట్రోల్ సరఫరా, డీజిల్ సరఫరా చేస్తూ ఉంటారు. సో పెట్రోలియం ట్యాంకర్ సంబంధించి ఇటీవల భారత ప్రభుత్వము ఒక క్లియరెన్స్ అనేది ఇచ్చింది, పేపర్లెస్ లైసెన్సింగ్ సిస్టమ్. ఇది కూడా ఎనర్జీకి సంబంధించిందిగా, అందుకే ఇక్కడ చెప్తున్నా. పేపర్లెస్ లైసెన్సింగ్ సిస్టమ్. పేపర్లెస్ అంటే ఎలాంటి పేపర్ల యొక్క అప్లికేషన్ లేకుండా, ఎలాంటి పేపర్ల యొక్క ఉపయోగం లేకుండా ఈరోజు ఆన్లైన్ విధానంలో ఎవరైతే పెట్రోలియం ట్యాంకర్స్ ఉంటారో రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆధారంగా వారికి పేపర్లెస్ లైసెన్సులు ఇస్తాము. ఏంటి, జస్ట్ కేవలం వాళ్ళ మెయిల్కి కానీ ఎస్ఎంఎస్ కానీ దీనికి సంబంధించి వారు లైసెన్స్ పొందారా లేదా. ఎందుకంటే ఈరోజు పెట్రోలియం సంబంధించి ట్యాంకులు ఏవైతే ఉంటాయో మనం చూసే ట్యాంకులు ఎవరు పడితే వారు పెట్రోలియం సరఫరా చేయకూడదు. సో ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారు. ఆథరైజ్డ్ డీలర్స్ ఉండి పెద్ద పెద్ద వెహికల్స్లో ఒక పెట్రోల్ బంక్కి ఒక ప్రాంతంలో ఒక ప్రాంతం సరఫరా అవుతుంది. సో దానికి లైసెన్స్ కావాలి. ఇప్పటివరకు ఏంటంటే డాక్యుమెంటేషన్ తయారు చేయాలి, దానికి సంబంధించి సబ్మిట్ చేయాలి, ప్రభుత్వంలో క్లియరెన్స్ రావాలి. సో అలా పేపర్లెస్ లైసెన్సింగ్ సిస్టమ్ని ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దీనికి సంబంధించి తరచూ మనం చూస్తున్నాం. ఇటీవల మీకు ఎఫ్డిఐ ర్యాంకుల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత, హైయెస్ట్ మహారాష్ట్రకు వచ్చింది అని చెప్పినప్పుడు దీని గురించి చెప్పాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి ర్యాంకుల విషయం చెప్పినప్పుడు కూడా ఈ సంస్థ గురించి చెప్పాను. సో వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో అని చెప్పేసి. సో ఈ సంస్థను గుర్తుంచుకోండి, ఇటీవల వీరు క్లియరెన్స్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ కూడా పెట్రోల్కి సంబంధించిన సంస్థే. ఈ యొక్క లైసెన్సింగ్ విధానంలో ఈ సంస్థ కూడా వారి యొక్క తోడ్పాటును అందిస్తుంది. ఇది కూడా ఒక నియంత్రణ సంస్థ, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్
మనకి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్, పెసో అనే సంస్థ. అండ్ ఈ పెట్రోల్ సంబంధించి ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి సరఫరా చేయాలంటే డీలర్స్ ఉండాలి, ఆథరైజ్ డీలర్స్ అనే కదా. దానికి సంబంధించిన చట్టం ఏంటి? భారతదేశంలో చమురు నిక్షేపాలకు సంబంధించి కానివ్వండి, చమురుకు సంబంధించి రవాణా విషయంలో కానివ్వండి, పాటించాల్సిన పద్ధతులు, పెట్రోల్ బంకులు అవన్నీ కూడా ఏంటంటే ఒక రూల్స్ ఉంటాయి. పెట్రోలియం రూల్స్ 2002 ఆధారంగానే ఈ రోజున అన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. పెట్రోలియం రూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 2002 ఆధారంగానే ఇది ఒక చట్టం అనుకోండి. ఈ చట్టం ఆధారంగానే ఈ రోజున భారతదేశంలో పెట్రోలు మరియు చమురుకు సంబంధించిన నియంత్రణ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మీరు చూడండి, రైల్వేలకు సంబంధించి నియంత్రణ చేసే చట్టం అని చెప్పేసి 1989 చెప్పాను, సెక్షన్ 144 అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలా ఏ సంస్థకు సంబంధించిన నియంత్రణ చేసే విషయంలో ఒక్కొక్క చట్టం అనేది ఉంటుంది. సో పెట్రోలియం రూల్స్ కింద ఈ మాడిఫికేషన్ అనేది చేయడం జరిగింది. పెసో సంస్థ గుర్తుంచుకోండి అండ్ DPIIT గురించి గుర్తుంచుకోండి. ఇది ఒకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక టాపిక్ వచ్చేసి మనకి ఇటీవల పిగ్గులకి సంబంధించి, పందులకు సంబంధించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పందులకు సంబంధించి ఇటీవల మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలకమైన అంశంతో ముందుకు వచ్చింది. దాదాపు 209 కోట్ల ప్రాజెక్ట్, 209 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు రాష్ట్రంలో పందుల యొక్క ఉత్పత్తిని, పందుల యొక్క సంతతిని పెంచే ఉద్దేశంతో. అండ్ ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉంటాము, పోర్క్ మీట్ అంటారు. మనకి పందికి సంబంధించి మనకు వచ్చే మీట్, మాంసం ఏంటంటే పోర్క్ మీట్, పోర్క్ అంటారు. పంది నుండి వచ్చే మాంసం. మనం ఏదైతే మన కోళ్ళ నుండి వచ్చే చికెన్, అలా గొర్రెల నుండి వచ్చేది మటన్ అన్నట్టుగా పందుల నుండి వచ్చేది పోర్క్ అని, లేకపోతే మన గొడ్ల నుండి వచ్చేది బీఫ్ అని చెప్పేసి అంటాము. అలా పంది మాంసాన్ని ఉత్పత్తి చేసే ఉద్దేశంతో దేశంలోనే అతిపెద్ద పిగ్గరీ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. పిగ్గరీ అంటే పందుల యొక్క పెంపకం. అలా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 209 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో పందుల యొక్క ఉత్పత్తిని పెంచాలి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చింది. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఈ పందులకు సంబంధించి ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. ఇంపోర్ట్స్ అంటే ఏంటి? దిగుబడి. ఆ రాష్ట్ర అవసరాల కోసం వేరే ప్రాంతాల నుండి హైయెస్ట్ మొత్తంలో దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈరోజు ఇంపోర్ట్స్ జరుగుతుంది. 150 కోట్ల రూపాయలు పర్ యానం అంటే ఏంటి అర్థం చేసుకోండి. ఒక సంవత్సరంలో 150 కోట్ల రూపాయలు పందుల యొక్క మాంసం కోసము ఇంపోర్ట్ కింద ఖర్చు పెడుతున్నారు. సో ఇదంతా ఇంపోర్ట్ కోసం ఖర్చు పెట్టడం, వేరే ప్రాంతంలో మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఏంటి, క్వాలిటీలెస్ ఫుడ్ ఎందుకు అని చెప్పేసి ఇటీవల కాలంలో రాష్ట్రంలోనే సొంతగా పందుల యొక్క ప్రాజెక్ట్ చేపట్టి, పిగ్గరీ ప్రాజెక్ట్ చేపట్టి, అండ్ గుర్తుంచుకోండి దేశంలోనే అతిపెద్ద పిగ్గరీ ప్రాజెక్ట్ 209 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తుంది మేఘాలయ ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఉత్పత్తిని పెంచడం మరియు నాణ్యమైన పంది మాంసం కానివ్వండి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మీట్ని కూడా మేము తయారు చేస్తామని చెప్పేసి మేఘాలయ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, పందుల మాంసానికి సంబంధించి ఇటీవల నాగాలాండ్ రాష్ట్రం గురించి మీకు చెప్పాను. నాగాలాండ్ రాష్ట్రంలో కుక్క మాంసాన్ని రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది అని. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క సంస్కృతి అలవాట్లు, వారి యొక్క ఆహార అలవాట్లు కానివ్వండి మ్యాక్సిమం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళే ఉంటాయి. ఎందుకంటే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, అక్కడ దొరికే ఆహార వనరుల దృష్ట్యా వారి యొక్క ఆహార శైలి అనేది ఆధారపడి ఉంటుంది. సో అలా ఈరోజు ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ప్రాంతంలో భారతదేశంలోనే అతిపెద్ద పిగ్గరీ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా దాదాపు 209 కోట్ల రూపాయలతో పందుల ప్రాజెక్ట్ తీసుకొస్తుంది. అండ్ ఇప్పటి వరకు రాష్ట్రంలో దిగుమతి అవుతున్న 150 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో దానిని రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తే, మేమే ఎక్స్పోర్ట్ చేస్తే మాకే ఆదాయం వస్తుంది కదా అని చెప్పేసి ఇది కూడా ఈరోజు సెల్ఫ్ రిలయన్స్ అనే కాన్సెప్ట్ ఆధారంగానే, సో వారి రాష్ట్రంలో వాళ్ళ స్వదేశీ అనే కాన్సెప్ట్ ఆధారంగానే ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇటీవల పందుల కోసం ఉద్దేశించబడి భారతదేశంలో అతిపెద్ద పందుల ప్రాజెక్ట్ తీసుకొచ్చిన రాష్ట్రం ఏదంటే మేఘాలయ. అండ్ నెక్స్ట్ ఇటీవల సబూజ్ సాతి 3.0 అనే ఒక ప్రోగ్రాం వార్తలో నిలిచింది. సబూజ్ సాతి అనే పదం ఎక్కడ వచ్చినా గుర్తుంచుకోండి, కోల్కతా లేదా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ గారు 2015 సంవత్సరంలో లిటరసీ రేట్ని పెంచాలి రాష్ట్రంలో. ముఖ్యంగా లిటరసీ రేట్ ఎప్పుడు పెరుగుతుంది? ప్రజల యొక్క అవసరాల కోసం, అంటే ప్రజల కోసము వారి దరిదాపుల్లో చుట్టుపక్కల అత్యంత దగ్గర దూరంలో పాఠశాలలు ఏర్పాటు చేశారనుకోండి. సో దగ్గరే కదా అని చెప్పేసి పాఠశాలలో వారి యొక్క ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. అదే ఇప్పుడు నివాస ప్రాంతాలకి ఎక్కడో సుదూర ప్రాంతాల స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా లిటరసీ రేట్ కానీ డ్రాప్అవుట్స్ కానీ పెరుగుతాయి. డ్రాప్అవుట్స్ పెరగడం అనేది లిటరసీ రేట్ తగ్గిపోవడానికి దారితీస్తుంది. సో ఈ రకంగా లిటరసీ రేట్ని పెంచాలి. అందుకోసము ప్రజలు నివసించే ప్రాంతాల్లో విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఏరియాలో స్కూళ్ళని ఏర్పాటు చేయాలి ఈ పథకం కింద. అండ్ ఇటీవల కాలంలో కూడా చూసాం మనం, ఒకవేళ వారు నివసించే ప్రాంతాలకి దూరంగా కనుక ఉంటే
ప్రయాణంకు అయ్యే ఖర్చును కూడా భర్తీ చేస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ప్రయాణ భర్తీ కూడా ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ విషయంలో. అలా ఏ రాష్ట్రమైనా కూడా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే విద్యార్థులకి వారికి సంబంధించి ఈ భత్యం ఉంటుంది కదా, రవాణా భత్యాన్ని కూడా భరిస్తాయి కొన్ని రాష్ట్రాలు. సో అందులో తెలంగాణ రాష్ట్రం ఉంది ఇటీవల. సో ఈ రోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వము లిటరసీ రేట్ని, రాష్ట్రంలో అక్షరాస్యత రేట్ని పెంచాలని చెప్పేసి సబూజ్ సాతి అనే కార్యక్రమాన్ని 2015లో తీసుకొచ్చారు. విడతలుగా అమలు చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో భాగంగా 11, 12 తరగతి చదువుతున్న బాలికలని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా బాలికల లిటరసీ రేట్ పెంచాలని చెప్పేసి వారికి స్కూళ్ళకు వెళ్ళడానికి సైకిళ్లను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సైకిళ్ళ ద్వారా వాళ్ళు స్కూళ్ళకి వెళ్తారు, వస్తారని చెప్పేసి కన్వీనియన్స్ కోసం ఇవ్వడం జరిగింది. సో అలా సైకిళ్ళకు సంబంధించిన అంశం కూడా సబూజ్ సాతీల భాగంలో పెట్టారు. సో ఇలాంటి సామాజిక అంశాల ఆధారంగా ఈ రోజున సబూజ్ సాతి 3.0 3వ విడత కార్యక్రమానికి ఒక అవార్డు వచ్చింది. అదే వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ. ప్రతి సంవత్సరం కూడా దేశంలో కానీ మన ప్రపంచంలో అంతా కూడా ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి సంబంధించి చాలా ప్రామాణికలు తీసుకుంటుంది. అలా ప్రామాణికల్లో ప్రభుత్వ పరిపాలన విషయంలో కానివ్వండి, ఈ గవర్నెన్స్ విషయంలో కానివ్వండి, ప్రైవేట్ సంస్థలు చేస్తున్న కృషికి కానివ్వండి, అలా రకరకాల కేటగిరీలో ఒక్కొక్క అవార్డు ఇస్తారు. అలా గవర్నెన్స్కి సంబంధించి ఈ రోజున వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ప్రపంచంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అవార్డు గెలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది, రాష్ట్ర కార్యక్రమం ఏది అంటారు సబూజ్ సాతి 3.0. ఎందుకంటే 1.2 అయిపోయింది, 2.2 అయిపోయింది, ఇప్పుడు 3.0 అమల్లో ఉంది. సో అలా సబూజ్ సాతి అనేది ఎవరి కోసం అంటే ముఖ్యంగా అమ్మాయిల కోసం, 11th, 12th వారి కోసం. అండ్ విద్యా రేట్ను పెంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానికి WSIS వారి ప్రైజ్ అనేది ఒకటి రావడం జరిగింది ఇటీవల, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది, లిటరసీ సంబంధించింది. సో లిటరసీ చాలా రకాలుగా ఉంటుంది. డిజిటల్ లిటరసీ, సో డిజిటల్ అవగాహన చేయడం కానివ్వండి, అండ్ ఎలక్టోరల్ లిటరసీ, ఎన్నికల పైన అవగాహన కలిగించడం కానివ్వండి. సో అలా ఈరోజు డిజిటల్ లిటరసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డాటా సైన్స్ ఇలాంటి స్కిల్స్ పైన చాలా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో కూడా భారతీయ యువకులు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్ లిటరసీ, ఫ్యూచర్ స్కిల్స్ ఇచ్చే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశాలతో 2 సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. సో ప్రైవేట్ ఇష్యూ కాబట్టి అంత పెద్దది కాదు, కాకపోతే ఇక్కడ నాస్కామ్ ఉంది కాబట్టి చూడండి. మైక్రోసాఫ్ట్ సంస్థకి, ప్రైవేట్ సంస్థ మైక్రోసాఫ్ట్ సంస్థకి మరియు నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, నాస్కామ్ అక్రోనిమ్, ఎందుకంటే యాక్రోనిమ్ అంటున్నా, నాట్ అబ్రివేషన్ అంటున్నా. సో యాక్రోనిమ్ నాస్కామ్కి మరియు మైక్రోసాఫ్ట్ సంస్థలకి మధ్యలో భారతీయ యువతకి, ఇప్పుడు ఉన్న యువత ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ, వారికి డిజిటల్ స్కిల్స్ని ఆపాదించాలి, వారికి బోధించాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ ఇలాంటి డిజిటల్ స్కిల్స్ పైన, సాఫ్ట్ స్కిల్స్ పైన ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశంతో ఒక ఒప్పందం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. సో అడగొచ్చి 2 సంస్థల మధ్యలో నాస్కామ్ యొక్క అక్రోనిమ్ చూసుకోండి, అదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుష్మాన్ ఖురానా. సో ఆయుష్మాన్ ఖురానా మనకి చాలా సినిమాల్లో కూడా కనబడతా ఉంటాడు. వికీ డోనర్ లాంటి సినిమాలో కానివ్వండి, చాలా వరకు కూడా ఫేమస్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, తన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రోజున ఆయుష్మాన్ ఖురానా గారు యునిసెఫ్ సంబంధించి ఒక నియామకం విషయంలో వార్తలు నిలిచారు. యునిసెఫ్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. మనం తరచూ చూస్తున్నాం యునిసెఫ్ సంబంధించి. ఇటీవల కోవాక్స్ సంబంధించి చూసాము. మరి యునిసెఫ్ సంబంధించి ఎక్కడ వచ్చినా కూడా మీకు ఒకటే పదం గుర్తుంచుకోమన్నాను, బాలలకు సంబంధించి, చిన్నారులకు సంబంధించి, చిన్నారులకు సంబంధించి ఇటీవల కాలంలో చైల్డ్ మోర్టాలిటీ రేట్ అప్పుడు కూడా చెప్పాను నేను. సో యునిసెఫ్ న్యూయార్క్ హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది. ప్రపంచంలోని చిన్నారుల సంరక్షణ కార్యక్రమాలు, చిన్నారుల హక్కులకు సంబంధించి పోరాడే ఒక సంస్థ. సో ఆ ఐక్యరాజ్య సమితి అనుబంధంగా పనిచేస్తుంది. సో యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యునిసెఫ్ సంస్థకి ఇటీవల ఒక అంబాసిడర్ అనుకోండి, ఒక సెలబ్రిటీ అడ్వకేట్గా, అంటే భారతదేశంలో పాటు కొన్ని దేశాల్లో పిల్లలకి కల్పించబడిన హక్కులని పరిరక్షించే ఉద్దేశంతో ఒక అంబాసిడర్ని యూనిసెఫ్ నియమించింది భారతదేశం తరపున. ఆయుష్మాన్ ఖురానా గారు తను ఫర్ ఎవ్రీ చైల్డ్ అనే పేరుతో చిన్నపిల్లల హక్కులకు సంబంధించి క్యాంపెయినింగ్ చేస్తారు. ఫర్ ఎవ్రీ చైల్డ్ అనే ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి, అంటే అందరు చిన్నారుల కోసము,
ఈ రోజున ఆయుష్మాన్ ఖురానా భారతదేశం నుండి నియమించబడ్డారు యూనిసెఫ్ తోటి. చిన్నపిల్లలకు కనిపించిన హక్కులు ఏవైతే ఉంటాయో వారి హక్కుల పోరాటం గురించి ప్రపంచంతో తెలిసే ఉద్దేశంతో భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ మరి దాంతోపాటు మిగతా కొన్ని దేశాలకు తనకు సంబంధించిన విధి విధానాలు ఇస్తారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. యూనిసెఫ్ ఇటీవల ఏ బాలీవుడ్ నటుని అడ్వకేట్గా నియమించింది. అంటే ఏ అడ్వకేట్? సెలబ్రిటీ అడ్వకేట్. ఏంటంటే ప్రజా ప్రాముఖ్యం ఉన్నవారు ఎవరైతే ఉంటారో, ప్రజాదరణ ఉన్న వ్యక్తులు కొంతమంది ఉంటారు సెలబ్రిటీ అని చెప్పేసి. సో మనకు సెలబ్రిటీ కానివ్వండి, అలా సెలబ్రిటీ అంటే అత్యంత ప్రజాదరణ కలిగిన వాళ్ళు వర్తమాన అంశాలు. అదే లెజెండ్ అంటే ఏంటంటే చరిత్ర ఉన్నంత కాలం కూడా గుర్తుండిపోతుంది లెజెండ్ అనే పదం. సో అలా లెజెండ్స్ వేరు, సెలబ్రిటీ వేరు. ఈ రోజు వర్తమాన అంశాల ఆధారంగా అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి సెలబ్రిటీ. అలా సెలబ్రిటీ అడ్వకేట్గా ఈరోజు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గారు యూనిసెఫ్ తరపున బాలల హక్కులకు సంబంధించిన అంశాలతో వార్తలు ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. అండ్ నెక్స్ట్ రాజీవ్ మహర్షి. మీకు ఆర్టికల్ 148 గుర్తే ఉంటుంది. రాజీవ్ మహర్షి ఇటీవల జీసీ ముర్ము గారు వచ్చారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్గా పనిచేసి జీసీ ముర్ము గారు మొట్టమొదటిసారి మనకి ఒడిషా ప్రాంతానికి సంబంధించి ఒక ట్రైబల్ పర్సన్ జీసీ ముర్ము గారు కాగ్గా వచ్చారన్నాను. సో జీసీ ముర్ము గారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా రాకముందు ఆ పదవిలో ఆర్టికల్ 148లో ఉన్న కీలకమైన వ్యక్తి రాజీవ్ మహర్షి, అంటే మాజీ కాగ్. ఈ రోజున మాజీ కాగ్ రాజీవ్ మహర్షిని భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక కీలకమైన అధ్యయనం చేసే ఉద్దేశంతో నియమించింది. అదేంటంటే లోన్ మారటోరియం ఉంది. ఇటీవల కాలంలో మారటోరియం అనే పదాన్ని మనం తరచూ వింటున్నాం. ఎందుకంటే ఈఎంఐ కట్టే విషయంలో ఇటీవల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది మనకు లాక్డౌన్ కాలంలో, కోవిడ్-19 పరిస్థితుల కాలంలో. ఇలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తికి కొనుగోలు సామర్థ్యమే లేదు, రాబడి తగ్గిపోయింది, ఇన్కమ్ లెవెల్స్ పడిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతకు ముందు తీసుకున్న రుణాలకి ఎవ్రీ మంత్ ఈఎంఐ, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేవారు కట్టే సామర్థ్యం లేదు ఇప్పుడు ప్రజలకి. దాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం మారటోరియాన్ని ప్రకటించింది. మీరు వాయిదా చేస్తున్నాము, మీ యొక్క వాయిదాలను వాయిదా వేస్తున్నామని. అంటే వాయిదా అంటే ఈఎంఐలను వాయిదా వేస్తున్నామని. సో దానికి సంబంధించి ఇంట్రెస్ట్ పైన రివ్యూ కానివ్వండి, లోన్ వేవర్స్ పైన కానివ్వండి, మారిటోరియం పైన అవగాహన కోసము మారిటోరియం పైన అధ్యయనం చేయడం చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని వేసింది. ఆ ఎక్స్పర్ట్ గ్రూప్కి హెడ్ ఎవరంటే మనకి ఈ రోజున రాజీవ్ మహర్షి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు అపాయింట్ చేశారు. కాన్స్టిట్యూట్స్ ఎక్స్పర్ట్ కమిటీ హెడెడ్ బై రాజీవ్ మహర్షి ఫర్ లోన్ మారిటోరియం రిలేటెడ్ ఇష్యూస్. సో అదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ స్వామి అగ్నివేష్ గారు, స్వామి అగ్నివేష్ గారు సో ఒక లౌకికవాదిగా ప్రపంచానికే తెలిసిన వ్యక్తి. సెక్యులర్, కాషాయ దుస్తుల్లో ఉంటాడు కానీ లౌకికత్వాన్ని బోధిస్తాడు. లౌకికతత్వం, సెక్యులారిటీ అని, సెక్యులరిజం అంటే ఏంటని చెప్పేసి. సో మన తెలుగువాడు శ్రీకాకుళంలో జన్మించాడు. శ్రీకాకుళంలో జన్మించి హర్యానాకు షిఫ్ట్ అయ్యాడు. శ్రీకాకుళంలో జన్మించాడు స్వామి అగ్నివేష్ గారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత తను ఆర్య సమాజంలో చేరాడు. ఆర్య సమాజం మనకు తెలుసు. ఆర్య సమాజం అనేది మనకు ముఖ్యంగా హిందుత్వానికి సంబంధించి కానివ్వండి, మరియు చాలా వరకు కూడా సంస్కరణోద్యమాలు చేపట్టింది, హిందూ సంస్కరణోద్యమాలు. ఆర్య సమాజంలో చేరాడు. ఆ తర్వాత ఆర్య సభ అనే ఒక స్వతంత్రంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు, ఆర్య సభ. మరియు రాజకీయ ప్రవేశం చేశాడు 1970s. అరౌండ్ 1977లో హర్యానా రాష్ట్రంలో ఎమ్మెల్యే కూడా గెలిచాడు. మన రాష్ట్రం నుండి పోయి హర్యానాలో ఒక స్థానిక సభ్యుడు ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది. సో స్వామి అగ్నివేష్ గారు ముఖ్యంగా వెట్టి చాకిరి సంబంధిత అంశాలు కానివ్వండి, బాలల హక్కులు కానివ్వండి, సో అలా వీటిపై పోరాడాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా స్వామి అగ్నివేష్ గారు చాలా సమావేశాలు అటెండ్ అయ్యారు, అతిథిగా వచ్చారు. సో ప్రతి రంగంలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు, ఒక లౌకికవాది. సో ఈరోజు సంస్కరణోద్యమాలు, సామాజిక సమస్యలపైన పోరాడాడు. వెట్టి చాకిరి కానివ్వండి, చైల్డ్ ఇష్యూస్ కానివ్వండి, వారి నుండి విముక్తి కలగాలని చెప్పేసి చాలా వరకు దేశమంతా కూడా యాత్రలు కూడా చేశాడు. సో అలా శ్రీకాకుళ వ్యక్తి, హర్యానాకు సంబంధించి ప్రజాప్రతినిధిగా గెలుపొందిన వ్యక్తి ఈరోజు మనలో లేకుండా పోయారు. సో స్వామి అగ్నివేష్ గారు వేపా శ్యాంరావు, తన ఒరిజినల్ పేరు వేపా శ్యాంరావు, ఇటీవల మరణించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టారు, తెలంగాణ ఉద్యమ పోరాటాలు తెలంగాణకి మద్దతు ఇచ్చారు, తెలంగాణకు సంబంధించి చాలా సదస్సులో హాజరయ్యారు. హర్యానా ప్రాంతానికి పోయేసి అక్కడ ప్రజాప్రతినిధిగా, ఆ తర్వాత దేశమంతా కూడా సామాజిక సంస్కరణోద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. స్వామి అగ్నివేషిగా ప్రపంచానికి తెలిసిన వ్యక్తి, ఒక సెక్యులర్ పర్సన్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒమన్కి సంబంధించిన వ్యక్తి ఈరోజు వార్తలు నిలిచారు, ఒమన్ సుల్తాన్. ఆ ఒమన్ సుల్తాన్ ఇటీవల మరణించారు. తన పేరు కబూస్ బిన్ సయ్యద్. కబూస్ బిన్
సయ్యద్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి ఏ దేశానికి సంబంధించి ఏ ప్రాంతానికి సంబంధించి సుల్తాన్ అంటారు. సో అలా ఇస్లాం దేశం మనకి ఒమన్ ప్రాంతానికి సంబంధించి సుల్తాన్ 1970 నుండి రాజుగా ఉన్నారు, అక్కడ సుల్తాన్గా ఉన్నారు. ఇటీవల మరణించడం జరిగింది. ఇటీవల మరణించిన వ్యక్తి కబూస్ బిన్ సయ్యద్. ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే ఒమన్. సుదీర్ఘ కాలంగా ఒమన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల చనిపోయారు. అండ్ నెక్స్ట్, ఈరోజు జేమ్స్ బాండ్ సినిమా చాలా మందికి తెలుసు. జేమ్స్ బాండ్ అనేది ప్రతి హీరోకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. సో అలా జేమ్స్ బాండ్ సినిమాలోను మరియు అవెంజర్స్ సిరీస్లో ఫస్ట్ పార్ట్ అప్పుడు ఉంటుంది. అందులో చాలా వరకు కీలక పాత్ర పోషించింది, హీరోయిన్గా కూడా చాలా హాలీవుడ్ సినిమాలో నటించిన ఒక నటి ఈరోజు చనిపోవడం జరిగింది 82 years ఏజ్లో. డయానా రిగ్ అనే వ్యక్తి, డయానా రిగ్ ఇటీవల చనిపోయారు. ఏ సినీ రంగానికి సంబంధించి ప్రముఖ వ్యక్తి అంటే మనకి హాలీవుడ్ సినిమా, ఇంగ్లీష్ సినిమాలకు సంబంధించి కీలకమైన వ్యక్తి. తన సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండేది ఒక చరిత్ర, ఒక మైల్ స్టోన్. ఒకటి అవెంజర్స్, ఒకటి జేమ్స్ బాండ్ సినిమా, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు మరియు అంశాలు. అండ్ రీజనల్ ఇష్యూస్లో మీకు ఏపీకి సంబంధించిన అంశాలు చెప్పారు. తెలంగాణకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. మనకి తెలంగాణకు సంబంధించి రెవెన్యూ బిల్లు అనేది అసెంబ్లీ యొక్క ఆమోదం పొందడం జరిగింది. అందులో మనం చూసాము వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేస్తామని చెప్పేసి, స్కేల్ ఆధారంగా వాళ్ళకి పే స్కేల్ ఆధారంగా వారికి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేస్తామని కొన్ని అంశాలు ఉన్నాయి. అండ్ ఎంఆర్ఓలకు సంబంధించి కొన్ని అదనపు డ్యూటీస్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ పనులు కూడా వారి చేతికి ఇవ్వడం. ఒకవేళ ఎవరైనా ఎంఆర్ఓలు అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ యాక్ట్ కింద కూడా వాళ్ళని బుక్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా బిల్లు మాత్రం ఆమోదం పొందింది అసెంబ్లీలో. కానీ అసెంబ్లీతో ఆమోదం పొందినంత మాత్రాన ఆ బిల్లు చట్టంగా మారలేదు. సో చట్టంగా మారిన తర్వాత అధికారికంగా ఏ గెజిట్ వస్తుందో దానిలో చూడాలి. సో అలా తెలంగాణకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఈరోజు వార్తలు ఉంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. ఏమైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి క్లాస్తో కలుపుకొని మనం నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.